దేవేంద్ర, మనని పుణ్యస్థలాలకు ఇతర తీర్థస్థానాలకు వెళ్ళి పరమేశ్వరుని నామాన్ని స్మరించవలసిందిగా ఆదేశించారు. ఆ నామస్మరణ వల్లనే మనకు ధైర్యం, శక్తి లభిస్తాయి. చక్కగా సెలవిచ్చారు అగ్నిదేవా. కానీ ఈ పనిని ఏదైనా సురక్షిత స్థలానికి వెళ్ళాకనే పూర్తి చేయగలం. భూలోకమే ఇందుకు ఉచితము, ఉపయుక్త స్థలము కూడా. కానీ దేవతలీలా భూలోకం వెళ్ళడం ఉచితమేనంటారా? వాయుదేవా, ఈ దివ్య రూపాలు త్యజించి మానవుల రూపాలను ధరించవలెను. తమరు నిజం చెప్పారు దేవేంద్ర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సూర్యదేవా, సూర్యదేవా, అటు చూడండి, శివాలయం. దేవేంద్ర, పరమేశునికి శరణాగతులమై మనం ఈ కష్టాల బారి నుంచి విముక్తులమవ్వాలి. సరిగ్గా చెప్పావు. త్రిశూలధారి త్రిపురారి దయానిధి మాత్రమే మనల్ని ఉద్ధరించగలడు. రండి రండి, మనమంతా అక్కడికి వెళ్ళి ఆయన్ని స్తుతిద్దాం. రండి. ఓం శూలపాణేయ నమః. ఓం శూలపాణేయ నమః. ఓం శూలపాణేయ నమః. ఓం శూలపాణేయ నమః. త్రిశూలధారీ ఓ త్రిపురారి భవహర దయాకరా. కష్టములన్నీ పాపుము నేడు ముక్తిని వసంగుమా. ముక్తిని వసంగుమా. త్రిశూలధారీ ఓ త్రిపురారి భవహర దయాకరా. కష్టములన్నీ పాపుము నేడు ముక్తిని వసంగుమా. ముక్తిని వసంగుమా. ఓం శూలపాణేయ నమః. ఓం శూలపాణేయ నమః. ఓం శూలపాణేయ నమః. ఓం శూలపాణేయ నమః. అసురుల బాధలా కావుము శంభో, మా వెతలను గనుమా. జీవచ్ఛవముల మైతిమి మేమిక మాపై దయగొనుమా. కరుణింపుము మము వరములనొసగి. కరుణింపుము మము వరములనొసగి. దుఃఖముల హరింపుమా. దుఃఖముల హరింపుమా. ఓం శూలపాణేయ నమః. ఓం శూలపాణేయ నమః. ఓం శూలపాణేయ నమః. ఓం శూలపాణేయ నమః.
తిమిరములోనే వెలుగులు దాగే సత్యములోనా ధర్మములోనే ఒదిగెను పుణ్యము పాపములోనా ఓ పరమేశ ఈ విధి లిఖితము ఓ పరమేశ ఈ విధి లిఖితము మార్చగలేనైతివా మార్చగలేనైతివా ఓం శూలపాణేయ నమః ఓం శూలపాణేయ నమః ఓం శూలపాణేయ నమః కృపజూపుమయా సాంబ సదాశివ హర్షము ఎదలో పొంగా ద్వేషము ఇలలో మాపుము మామది ప్రేమ జలధి మునుగంగా మానవ జాతికి మానవత్వమును మానవ జాతికి మానవత్వమును వరమునుగా నిమ్మా వరమునుగా నిమ్మా ఓం శూలపాణేయ నమః ఓం శూలపాణేయ నమః ఓం శూలపాణేయ నమః త్రిశూలధారీ ఓ త్రిపురారీ భవహర దయాకరా కష్టములన్నీ పాపుము నేడు ముక్తిని వసంగుమా ముక్తిని వసంగుమా త్రిశూలధారీ ఓ త్రిపురారీ భవహర దయాకరా కష్టములన్నీ పాపుము నేడు ముక్తిని వసంగుమా ముక్తిని వసంగుమా ఓం శూలపాణేయ నమః ఓం శూలపాణేయ నమః ఓం శూలపాణేయ నమః నామం మాత. ఆయుష్మాన్ భవ. మాత, నేను భూలోకవాసులందరినీ కూడా నాకు దాసులుగా చేసేశాను. నాకు దాసులుగా ఉండబోమని అన్నవారిని అందరినీ యమలోకానికి పంపించేశాను. ఇదంతా చేసి నీవు నా మనసును శాంతింపజేశావు పుత్రా. కానీ నీ పుత్రుడు అంధకాసురుడేడి? ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అతడెక్కడ అదృశ్యుడయ్యాడా అని. శివుడు నాకు వరాన్ని ఇచ్చాడుగా. వాడు నా వెంట ఉన్నంతకాలము నాకెవరూ ఎలాంటి హాని చేయలేరని, నేనిక విశ్వ విజయాన్ని తప్పక పొందుతాను. నీ యొక్క విశ్వ విజయం నిశ్చయమైనట్టే నాయనా. ఇక నీవు నీ ప్రతిజ్ఞానుసారం భూమిని పాతాళానికి తీసుకెళ్ళు. అలాగే మాత. ఆగు హిరణ్యాక్ష, నీవు తప్పు చేస్తున్నావు.
ప్రకృతి యొక్క నియమాలతో చెలగాటాలాడినందుకు ఫలితం అత్యంత భయానకం కాగలదు. భూలోకాన్ని పాతాళ లోకానికి తీసుకెళ్లే ఆలోచన ఒక విధంగా వినాశాన్ని కొని తెచ్చుకోవడమే. ఆ బ్రహ్మదేవుడు సృష్టి రచనని ఎంతో అమరికగా చేశాడు. అందులో ఏమాత్రం తేడా వచ్చినా వినాశం కలుగుతుంది. అందువల్ల భూలోకాన్ని పాతాళానికి తీసుకువెళ్లే ఆలోచన కట్టిపెట్టు. దైత్యులు ఏ ప్రతిజ్ఞ చేసినా దాన్ని నిలబెట్టుకుంటారు ఋషివర్య. అందుచేత ఈ విషయంలో మీరేం చెప్పినా వ్యర్థమే అవుతుంది. పితాశ్రీ, మాత నిజమే చెప్పింది. ఇక నేను నా నిర్ణయాన్ని, ప్రతిజ్ఞను మార్చుకోను. ఫలితం ఎటువంటిదైనా సరే. ఆలస్యం చేయొద్దు నాయనా. నీ అద్భుతమైన గద యొక్క బలంతో భూమిని సముద్రంలో ముంచివేసి పాతాళానికి పంపేయి. తమ ఆజ్ఞ శిరోధార్యం. దైత్యరాజు హిరణ్యాక్షుడికి జై! పుత్ర హిరణ్యాక్ష, నీవు భూమిని పాతాళానికి పంపివేసి నా మనసుకు శాంతిని, సంతోషాన్ని కలిగించావు నాయనా. నీవు ధన్యుడవు పుత్ర, నీవు ధన్యుడవు. పృథ్వీ విజేత హిరణ్యాక్షుడికి జై! పృథ్వీ విజేత హిరణ్యాక్షుడికి జై! మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి. శ్రీ మహావిష్ణువు కాపాడండి. శ్రీ మహావిష్ణువు కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి. శ్రీ మహావిష్ణువు మమ్మల్ని కాపాడండి. ఏమిటిది? ఏం జరుగుతోంది స్వామి? దేవి పార్వతి, నీ యొక్క ఇచ్ఛానుసారం ఆనందమయమైన ఈ కాశీ సృష్టిలో విశేషమైనది, విశేషంగానే ఉంటుంది. కానీ స్వామి, హిరణ్యాక్షుడు భూమితో పాటుగా భూలోక వాసులను కూడా పాతాళానికి పంపేశాడు. ఇక వారి ఉద్ధరణ ఎలా జరుగుతుంది? పాతాళం నుంచి భూమిని ఉద్ధరించగలిగినటువంటి శ్రీహరి నీ సమక్షంలో త్వరలో ప్రత్యక్షమవుతారు. నాకేమీ ఆజ్ఞ విశ్వేశ్వర. భక్తవత్సలా శ్రీహరి, అవతార విధానం ప్రకారం ఇక వరాహపు రూపాన్ని ధరించి తమరు పాతాళలోకం నుంచి భూమిని ఉద్ధరించవలసినదే. తమ ఆజ్ఞ నాకు శిరోధార్యం.